జీవితాన్ని తీసుకొచ్చి ప్రభు ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నాడు అని అంటే నేను మరలా చెప్పగలుగుతా దేవుని సేవకునిగా. అదేంటంటే ఆ వ్యక్తిలో ఏమీ లేకుండా ప్రభు ఇంత దూరం తీసుకురాడు. ఆ వ్యక్తిలో ఏదో ఉంది కాబట్టి ఇంత దూరం ప్రయాణమై దేవునితో నడవగలిగాడు, తీసుకురాగలిగాడు, దేవుని చేత నడిపించబడగలిగాడు. కారణం ఏంటంటే ఆ వ్యక్తిలో ప్రార్థన ఉంది. హల్లెలూయా. ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయినా అది 20 సంవత్సరాలు అవచ్చు, 30 సంవత్సరాలు అవచ్చు, 40 సంవత్సరాలు అవ్వచ్చు. మరి ఈరోజు నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదించాలి అంటే నీలో ఆయన చూడాలనుకుంటుంది ప్రార్థన, ఆయనతో సహవాసం. ఈరోజు నీవు నిత్యము ఆశీర్వాదానికి కారకుడిగా దేవుని చేత నియమించబడాలంటే నీ జీవితంలో ఉండవలసింది ప్రార్థన, మొర్ర. నువ్వు ఎదురు చూస్తున్న ఆశీర్వాదం ఏదైతే ఉందో దాని నిమిత్తం నీ నడుము నా ప్రభు కట్టునుగాక, నీ మనస్సును కట్టునుగాక, నీ ఆలోచనలు కట్టునుగాక. దేవుని పాదాల చెంతకు చేరి మొరపెట్టి ఆ ప్రార్థన ఆత్మను పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడై ఉండి మనల్ని బలపరచునుగాక. మనము ప్రార్థించిన వాటన్నిటి విషయాల్లో ఆయన ఆశీర్వాదానికి మనకు దయచేయునుగాక. కాస్త బిగ్గరగా చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు అని అంటే నీలో ఏమి లేదు, ప్రార్థన లేదు.